ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు అని చెప్తే ఏ బాధ ఉండదు కదా. లేని ఇష్టాన్ని నటించడం ఎందుకు, వాణ్ణి నన్ను బాధ పెట్టడం ఎందుకు? పద్మ, ఎందుకు పద్మ అంత దూరం ఆలోచిస్తావు? ఆలోచించకపోవడమే తప్పైంది అత్తయ్య. ఆ రోజు గుడిలో చూశారుగా, అమ్మని అవమానించింది. ఈరోజు ప్రేమగా నేను తీసుకొచ్చిన చీర కట్టుకోకుండా నన్ను అవమానించింది. లేని ఇష్టాన్ని నటించడం ఎందుకు? చేయకూడదు అనుకున్న వ్రతం చేస్తానని చెప్పడం ఎందుకు? వ్రతం చేయడం ఇష్టం లేకపోతే ఉపవాసం ఎందుకుంటాను శ్రీను? ఎందుకు గుడికి రావడానికి రెడీ అవుతాను? నమ్మించడానికి నటించుంటావు. చీర బయటపడింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం. అసలు నిన్ను ఏం జరిగింది? ఏం జరుగుతుంది ఇక్కడ? వ్రతానికి నేను తెచ్చిన చీర కట్టుకోవాలి ఆద్య. అదే కదా పద్ధతి. ఆ చీరకి కలర్ అంటిందని అబద్ధం చెప్పి వేరే డ్రెస్ వేసుకుని వచ్చింది. నేనంటే ఇష్టం లేదని నేరుగా చెప్పలేక ఇలా చేస్తుంది మామయ్య. శ్రీను, మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి. తనకి నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటి? ఇష్టం ఉంటే ఇష్టంగా తెచ్చిన చీర కట్టుకోవాలి కదా అన్నయ్య. తెచ్చిన చీర కట్టుకుంటే ఇష్టం ఉన్నట్ట, లేదంటే లేనట్ట? నేను చూసినప్పుడు నిజంగానే ఈ చీర మీద కలర్ పడింది పెదనాన్న. మళ్ళీ అదే అబద్ధం చెప్తుంది చూడన్నయ్య. పద్మ, కలర్ పడిందని తను అనుకుంది, పడలేదని ఇప్పుడు తెలిసింది. ఆ చీర కట్టుకుంటే పోయేదానికి ఎందుకు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనవసరంగా? మాట్లాడుతూ పోతే చిన్న విషయాలు పెద్దవవుతాయి, లేని సమస్యలకి కారణాలవుతాయి. ఇష్టమే లేదనుకుంటే ఏ ఆడపిల్ల నువ్వంటే ఇష్టమని చెప్పదు, నీతో పెళ్లికి సిద్ధపడదు. కలర్ పడిందని పొరపాటు పడి ఉంటుందిలే అనుకుంటే తను ఏడవాల్సిన అవసరం ఉండదు, మీరు బాధపడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. మన అనుకున్న వాళ్ళనే మనం అర్థం చేసుకోలేకపోతే ముందు ముందు అన్నీ అపార్థం చేసుకోవడానికే అలవాటు పడిపోతాం. ఆద్య, నువ్వు వెళ్ళి ఆ చీర మార్చుకుని రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.